కొన్నేళ్లుగా ట్రాన్స్ఫర్స్ విషయంలో ప్రభుత్వాలు ఉపాధ్యాయులను చిన్నచూపు చూస్తున్నాయని ప్రభుత్వ టీచర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎబ్ కౌన్సిల్ విధానాన్ని రద్దు చేయాలంటూ విశాఖలో విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విద్యను అందించే తమకు ఇలాంటి స్థితి రావడం విచారకరమన్నారు. మాన్యువల్ కౌన్సిలింగ్ ను వెంటనే అమలు చేయాలని కోటం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన టీచర్స్ తో మా ప్రతినిధి సూర్యప్రకాష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. హామీలు నెరవేర్చామంటూ చెప్తూ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎక్కడికక్కడ ప్రచారాలు చేసుకోవడం అయితే జరుగుతుంది. కానీ ప్రచారాలకు భిన్నంగా అయితే విశాఖ నగరంలో భారీ ఎత్తున అయితే ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా డిఓ కార్యాలయం ఎదుటైతే ర్యాలీ చేయడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం రాకముందు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో ప్రస్తుతం ఇప్పటికీ కూడా అదే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అలానే టీఏడిఏలకు సంబంధించి బకాయిలకు సంబంధించి కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం ప్రస్తుతం ఇప్పటివరకు వాళ్ళు స్పందించడం లేదనే విషయాన్ని అయితే ప్రస్తుతం వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ కూడా విశాఖపట్నం డిఓ కార్యాలయం ఎదుటైతే భారీ ఎత్తున ధర్నా చేయడం అయితే జరిగింది. దాదాపు 500 నుండి 600 మంది ఉపాధ్యాయులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులందరూ కూడా ఈ యొక్క ప్రాంతం చేరుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు అయితే 500 మంది అయితే రావడం జరిగింది. ఉదయం నుండి ఈ యొక్క ధర్నా చేస్తున్నప్పుడు అయితే 1000 మంది ఉపాధ్యాయులు అయితే ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ యొక్క వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం వారి యొక్క సమస్యలు ఏంటనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఈ సమస్యలకు గల కారణం ఏంటి, ఎలా ఉన్నారో, అసలు సమస్యలకు ఉత్పన్నం అవడానికి గల కారణం ఏంటనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ యొక్క ఉపాధ్యాయ సంఘాల ఐక్యత నెలకొని ఈ యొక్క ప్రాంతాన్ని ముట్టడించడానికి కారణం ఏంటంటే సార్, మాన్యువల్ కౌన్సిల్ అని పెట్టాలని ప్రధాన డిమాండ్తో ఈరోజు రాష్ట్ర నాయకత్వం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా విద్యా కార్యాలయాన్ని కూడా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరపున ఉపాధ్యాయులు కూడా ముట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు విశాఖ జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని కూడా ముట్టడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ఒకటే, మాన్యువల్ కౌన్సిల్ పెట్టాలి. గతంలో అధికారులు, ఉన్నతాధికారులు వెబ్ కౌన్సిల్ బదులుగా మాన్యువల్ కౌన్సిల్ పెడతామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని తొంగలో తొక్కి ఈరోజు వెబ్ కౌన్సిల్ పెట్టడం చాలా దారుణం. మా ఉపాధ్యాయులందరూ కూడా కోరుకునేది మాన్యువల్ కౌన్సిలింగ్. మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టడం వల్ల ఉపాధ్యాయులు కోరుకునే ప్లేసెస్కి వెళ్ళే పరిస్థితి ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ ఉపాధ్యాయుల ఆవేదన అర్థం చేసుకొని, అసంతృప్తిని అర్థం చేసుకుని తప్పనిసరిగా మాన్యువల్ కౌన్సిల్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ పరంగా ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనే విషయాన్ని మీరు చెప్పబోతున్నారు. అసలు ఈ వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఏంటి ప్రాబ్లం ఏంటండి సార్? వెబ్ కౌన్సిలింగ్, మాన్యువల్ కౌన్సిలింగ్ ఈ రెండు విషయాలకు వచ్చేసరికి తక్కువ మంది అయితే వెబ్ కౌన్సిలింగ్ పర్వాలేదు. కానీ ఎస్జిటి వరకు వచ్చేసరికి 2500 పైన ఉన్నారు. వాళ్ళు కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 2400 ఆప్షన్లో పెట్టాల్సి వస్తుంది. 100 ఆప్షన్స్ పెట్టుకోవడమే కొంతమంది తెలుస్తాయి. అలా కాకుండా 2400 ఆప్షన్లు, 3000 ఆప్షన్లు పెట్టాలంటే 3000 ప్లేసుల తాలూకు అడ్రస్లు, డిస్టెన్స్లు ఇవన్నీ తెలిసి ఉండాలి. వాళ్ళు తెలియదు కాబట్టి ఇన్ని ఆప్షన్లు ఎక్సర్సైజ్ చేయాలంటే ఖచ్చితంగా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యి మధ్యలో ఏదో తప్పు ఆప్షన్ పెట్టేసి ఉంటే ఆ ఆప్షన్ ఏజెన్సీకి లాస్ట్ టైం గత బదిలీల్లో అలాగే 400 మంది ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అదే మాన్యువల్ కౌన్సిలింగ్ అనుకోండి, అప్పుడు ఆయన వచ్చేసరికి 2000, ఉదాహరణకి 2000 అభ్యర్థి వచ్చేసరికి 2000 మంది ఆల్రెడీ కౌన్సిలింగ్ అయిపోయి ఉంటారు. కాబట్టి ఈయన వరకు ఉన్న ఆప్షన్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి అందులో దగ్గరలో ఉన్నటువంటి ఆ మండల నాయకులను తెలుసుకొని సరైన ఆప్షన్ ఉన్న వాటిలో సరైనది ఎంచుకునే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యంగా ఉపాధ్యాయుడికి. అందుకోసం ఎస్జిటిలకి కంపల్సరీగా మాన్యువల్ కౌన్సిలింగ్ పెడితే ఆవేదన, ఆందోళన తగ్గుతుంది. దానివల్ల టీచర్ సరైన ప్లేస్కి, ఉన్న వాటిలో సరైన ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడి యొక్క ఆందోళన తగ్గించి ఉద్దేశంతోనే ప్రభుత్వం అధికారులు ఒప్పుకొని మళ్ళీ ఎందుకో సింపుల్గా మాట మార్చి మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ అంటున్నారు. కాబట్టి ఈ నిరంకుశమైనటువంటి ఆలోచన మాని చక్కగా ఇచ్చిన మాట మీద ఆ స్థాయి అధికారులు ఇచ్చిన మాట మీద నిలబడి చక్కగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఆనందిస్తారని తెలియజేసుకుంటారు. భావితరాలకి, రేపటి తరాలకైతే విద్యను అందించడానికి ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా మారే విధంగా ఉంది. వారి యొక్క మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే ఉంటే దానికి సంబంధించి దాదాపు దగ్గరలో ఉన్న ప్రాంతాలు కావచ్చు, వాళ్ళకు అనుగుణంగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి
వెంటనే వాళ్ళు చేరే అవకాశం ఉంటుంది. కానీ వెబ్ కౌన్సిలింగ్ వల్ల ఎక్కడ ఏ పోస్టింగ్ వస్తుందో వీళ్ళు పెట్టిన పోస్టింగ్కి దానికి సంబంధం లేకుండా ఈ పోస్టింగ్లు రావడంతో అయితే దాదాపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ భారీ ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కూడా స్థానికంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు, అలానే జిల్లా యంత్రాంగం కావచ్చు, ఇంతవరకు కూడా సరైన స్పందన లేకపోవడంతో ఈ యొక్క ఉపాధ్యాయులందరూ కూడా తీవ్ర నిరాశ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని పరిగణలో తీసుకొని వాళ్ళకి తక్షణమే వాళ్ళు కోరుకునే విధంగా వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చాలనే విషయాన్ని అయితే విద్యార్థుల భవిష్యత్తును మేము ముందుకు తీసుకెళ్లాలంటే వాడికి అందుకు అనుగుణంగా అయితే మా యొక్క భవిష్యత్తును కూడా ముందుకు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజ్న్యూస్, విశాఖపట్నం.